వెల్కమ్ బ్యాక్ టు సంజన రెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంటి సద్దుల బతుకమ్మ ఎలా జరిగిందో కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో, ముందుగా అయితే మీకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీకిక్కడ కనిపిస్తున్నది మా మమ్మీ అండి. మా మమ్మీ అయితే బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసేసింది. మేమైతే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సితజడ పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, గులాబీ పూలతో మా బతుకమ్మ అయితే పేర్చడం స్టార్ట్ చేశామండి. సో, కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి ఈ కలర్స్ పిక్ చేసుకున్నాము. బతుకమ్మ ఫెస్టివల్ అయితే తెలంగాణలో చాలా ఫేమస్ అండి. ఇది చాలా పెద్ద పండుగ మాకు. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మా స్టేట్‌లో మాత్రం చాలా ఘనంగా జరుపుకుంటాము. మేము ఈ ఫెస్టివల్ 9 డేస్ జరుపుకుంటామండి. డే 1 ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ చేసి డే 9 సద్దుల బతుకమ్మ రోజు ఈ ఫెస్టివల్ ఎండ్ అవుతుంది. ప్రతిరోజు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడి నీళ్ళలో అయితే వదిలేస్తారు. ఈ 9 డేస్ అయితే దేవతకి రకరకాల ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి అయితే పెడతారు. మేమైతే ఈసారి నువ్వుల పిండి, పల్లి పిండి, సత్తు పిండి, దద్దోజనం, పులిహోర అయితే చేసి అమ్మవారికి అయితే సమర్పించాము. నేను వీడియో ఎండ్‌లో అయితే చూపిస్తాను. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే అసలు 9 డేస్ ఎవ్వరూ ఆడడం లేదు. డే 1 ఆడుతున్నారు అండ్ డే 9 ఆడుతున్నారు. డే 9 కొంచెం గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతాయండి. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి. మేమైతే ప్రతిసారి పద్మాక్షమ్మ టెంపుల్‌కి అయితే వెళ్తామండి. అక్కడ చాలా బాగా జరుగుతాయి సెలబ్రేషన్స్. ఎవరైతే హనంకొండ, వరంగల్‌లో ఉంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. హనంకొండ, వరంగల్, కాచిపేట ఈ ట్రై సిటీస్‌లో ఎవరైతే పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎక్కడెక్కడైతే చాలా బాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయో ప్లేస్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. మా మమ్మీ అయితే చేస్తున్నారండి. నేను మిడిల్‌లో వెళ్ళి హెల్ప్ అయితే చేశాను. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం ఈ బతుకమ్మ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఇది లేడీస్ జరుపుకునే ఫెస్టివల్ అండి. నేనైతే బతుకమ్మ వస్తుందంటే మాత్రం 1 మంత్ ముందు నుంచే హడావిడి చేసేస్తాను. అవుట్‌ఫిట్స్ కానీ, జ్యువెలరీ కానీ మ్యాచింగ్ ఉండాలనేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నాలాగా ఎంతమంది ముందే షాపింగ్ స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి ఎలా బతుకమ్మ సెలబ్రేట్ చేసేవాళ్ళమో అని అన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడుతూ అయితే బతుకమ్మ అయితే పేర్చేసామండి. బతుకమ్మ పేర్చాక పసుపుతో గౌరమ్మని చేసి అక్షంతలు చేసి ఆ 2 బతుకమ్మతో వాటర్‌లో వదిలేయాలండి. కొంచెం గౌరమ్మని తీసుకొని అందరు ముత్తైదులు పంచుకుంటారు. అండ్ వాటర్‌లో వదిలేసాక ఆ వాటర్ అందరూ చల్లుకుంటారండి. ఈ ఫెస్టివల్‌లో అయితే ఇదొక ఆచారం అండి. ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇంకా ఎవరికైతే బతుకమ్మ రోజు ఏమేమి ఆచారాలు ఫాలో అయితామో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చేసేదేనండి గౌరమ్మ. పసుపుతో చేశాను అండ్ తీసి ఇలా బతుకమ్మ మిడిల్‌లో పెట్టేసి బతుకమ్మతో అయితే సాగనంపుతాము. మేమైతే బతుకమ్మ పేర్చడం కంప్లీట్ అయిందండి. మేము దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యాలు సమర్పించేసుకొని రెడీ అయ్యి అయితే బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోయాము. మేమక్కడ బతుకమ్మ ఎలా ఆడామో చూడండి.
చూసారు కదండీ! మేమైతే ఇలా బతుకమ్మ అయితే ఆడాము. అక్కడైతే డీజే పాటలైతే పెట్టారు బతుకమ్మ రిలేటెడ్‌వి. అక్కడున్న మ్యూజిక్‌కి తగ్గట్టు స్టెప్స్ అయితే మ్యాచ్ చేసైతే చేసేసాము. మేమైతే బతుకమ్మ ఆడాక వాటర్‌లో అయితే బతుకమ్మ వేసామండి. ఇక్కడైతే చాలా రష్ ఉన్నారండి. మీరు చూడొచ్చు అసలు. ఈసారి ఇలాగైతే మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము. మా బతుకమ్మ అండ్ మా అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.